ఎంతో సంపద, జ్ఞానం ఉన్నా కూడా అనైక్యత కారణంగానే విదేశీ దాడులకు గురై మన దేశం బానిసత్వంలోకి జారిపోయింది. దాంతో మన జాతి తన గొప్పతనాన్ని తాను మర్చిపోయింది. విదేశీ పాలకులు చెప్పిందే గొప్పది అనే భ్రమలో పడింది. దానివల్ల దేశంలో అనేక అనర్థాలు జరిగాయి. అలాంటి పరిస్థితుల నుండి బయటపడడానికి స్వాతంత్రం కావాలి అనే కోరిక మొదలైంది. అయితే స్వాతంత్రం వస్తే సరిపోతుందా? జరిగిన అవమానాలు, అనర్థాలు తొలగిపోతాయా అనే ప్రశ్నలకు ఆనాటి దేశ నాయకత్వం వద్ద జవాబు లేదు. వాళ్ళంతా స్వాతంత్రం వస్తే చాలనుకున్నారు. తనను తాను మర్చిపోయి తన శక్తియుక్తులను ఉపయోగించుకోలేని సమాజం మళ్ళీ సగర్వంగా తలెత్తుకొని నిలబడాలి. బానిసత్వం పోయి స్వాతంత్రం వచ్చినంత మాత్రాన అది సాధ్యం కాదు. వచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సిన ఉంటుంది. అలా నిలబెట్టుకోవాలంటే ఆ దేశం, సమాజం తనదైన గొప్పతనాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకోవాలి. తన గొప్పతనంతో ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగే స్థితికి చేరుకోవాలి. దీని కొరకు సాధారణ వ్యక్తిలో మార్పు రావాలి. సాధారణ వ్యక్తిలో దేశం పట్ల శ్రద్ధాశక్తులు, తమ పూర్వీకుల పట్ల భక్తి, సమాజం పట్ల నిష్ఠ ఏర్పడాలి.